திருப்பாவை 19వ பாசுரம். குத்து விளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன பன்ய சயனத்தின் மேலேறி கொத்தளர் பூஜலல் நப்பினை கொங்கிறே மேல் தக்கின மலர் மார்பா வாய் திறவாய் மெத்தடங்னன்னினாய் நீ யுண்மனாலனை எத்தனை போதும் துயிலேள ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாట్ల గిల్లాయాల్ తత్తువమన్రుత్తగవేలో రెంబవాయ్. గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగుదంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే 5 గుణముల కలిగిన హంసతూలికా తల్పముపై పవళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకుని పవళించుయున్న ఓ స్వామి, నోరు తెరచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి, జగత్స్వాసనీయమైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట అనుమతింపకున్నావు. క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే. ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతములే కదా. కానీ కరుణించి కొంచెం అవకాశమీయము తల్లి. అట్టి అవకాశము నీవిచ్చితివే. మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూపమైన మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చేసేదము. ఇందే మాత్రము సంశయము లేదు అని ఆండాళ్ళమ్మగారు నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు.